వైసీపీ ప్రభుత్వ హయాంలో మూతపడిన విజయవాడలోని సినిమా స్క్రీన్ థియేటర్ రవి సినిమాస్ పేరుతో రీఓపెన్ అయింది. పెద్ద రిలీజ్ సందర్భంగా ఇవాళ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కు మెగా అభిమానులు భారీగా తరలివచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఆసియాలో అతిపెద్ద విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో పెద్ద సినిమా సందర్శన కొంత ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద సినిమా రిలీజ్ కావడంతో విజయవాడ బస్టాండ్లో ప్రత్యేకంగా 2 స్క్రీన్లు సినిమా స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి ఆ ప్రేక్షకుల కోసం అందుబాటులో తీసుకొచ్చారు. 2014-19 మధ్య ఇదే బస్టాండ్లో ఈ 2 స్క్రీన్స్తో అనేక సినిమాలు ఆ ప్రేక్షకులకు కనువిందు చేశాయి. అయితే 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఈ థియేటర్లు మూతపడిపోగా మళ్ళీ ఇప్పుడు కూడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే బస్టాండ్లో రవి సినిమాస్ పేరుతో మళ్ళీ వీటిని సరికొత్త హంగులతో టెక్నాలజీతో మళ్ళీ వీటిని అందుబాటులో తీసుకొచ్చారు. దీంతో ఈ పెద్ద సినిమా రిలీజ్ సందర్భంగా చాలామంది మెగా అభిమానులు కూడా సందడి చేస్తూ ఉన్నారు. ఇక్కడ వస్తూ మనం ఇక్కడ థియేటర్లోనే ఉన్నాము. థియేటర్ ప్రాంగణంలో కూడా ఈరోజు ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు కావచ్చు, అలాగే లోకల్గా ఉన్న విజయవాడ కృష్ణలంక ప్రాంత వాసులు, వన్ టౌన్ ప్రాంత వాసులు కూడా ఈ థియేటర్లను సినిమా తిలకించేందుకు కూడా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడికి చాలామంది ఎక్కువగా రద్దీగా ఉండటం, బస్టాండ్కి వివిధ పనులు వన్ టౌన్ వస్త్రలత అలాగే వన్ టౌన్ మార్కెట్కి సంబంధించి ఇటు గోదావరి ప్రకాశం జిల్లా వరకు కూడా పెద్ద ఎత్తున విజయవాడకు చాలామంది వివిధ పనులపై తరలి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ బస్టాండ్లో ఈ 2 థియేటర్ల స్క్రీన్లకు సంబంధించి ప్రేక్షకులు కూడా కనువిందు చేసే అవకాశం ఉంది. అందువల్ల ఈరోజు ఈ సినిమాలు మళ్ళీ ఈ సినిమా థియేటర్లు సరికొత్త హంగులతో తీసుకొచ్చామని కూడా చెప్తున్నారు. పెద్ద నుంచి తర్వాత వరుసగా అన్ని రకాలుగా అన్ని కొత్త సినిమాలను కూడా ఇదే థియేటర్లో రిలీజ్ చేస్తామని కూడా ఈ థియేటర్ యజమాని రవి చెప్తా ఉన్న పరిస్థితి. ఇక వీటికి సంబంధించి ప్రత్యేకంగా మొత్తం సౌండ్ సిస్టమ్తో పాటు అన్నీ కూడా మల్టీ స్క్రీన్స్ ఎలా అయితే ఉంటాయో ఈ ట్రెండ్ సెట్ కావచ్చు, పీవీపీ అదే తరహాలో అదే ఆధునిక పరికరాలతో ఇక్కడ కూడా ఈ 2 స్క్రీన్స్ కూడా తీర్చిదిద్దామని ప్రేక్షకులు సరికొత్త అనుభూతి ఇస్తుందని కూడా చెప్తున్నారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద సినిమా చూసేందుకు యువతల నుంచి కుటుంబ సభ్యుల వరకు పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల వారు తరలి రావడంతో బస్టాండ్ వద్ద ఇటు ప్రయాణికుల సందడితో పాటు ఇటు ప్రేక్షకుల సందడి కూడా నెలకొంది. దీంతో ఈ థియేటర్ల వద్ద కూడా పెద్ద ఎత్తున అభిమానులు మెగామని కూడా తరలి వస్తున్న పరిస్థితి. తరచూ కూడా రేపు పెద్ద తర్వాత కూడా నిత్యం ఇది అన్ని కొత్త సినిమాలు కూడా ఈ బస్టాండ్ ఆవరణలో ఉన్న 2 స్క్రీన్స్లో ప్రదర్శిస్తామని అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు కూడా నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో స్థాపనాథుడితో వరప్రసాద్, అభిరామ జ్యోతి, విజయవాడ బస్టాండ్ ప్రాంతం నుంచి.